నమస్కారాలు. రేపు జనవరి 30, 31 తేదీల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రస్తుత దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మీద పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి గారు మాట్లాడతారు. ఇప్పుడు సత్యనారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాతో పాటుగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఏ విమల, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 30, 31 తేదీల్లో ఇక్కడ విశాఖపట్నంలోనే నిర్వహిస్తా ఉన్నాం. పార్టీ శతవార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకి ఒక ప్రాముఖ్యత ఉంది. దాంతోపాటు ఈ సంవత్సరంలోనే మా పార్టీ మహాసభలు, అది క్షేత్రస్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా పార్టీ మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం. చండీగఢ్లో సెప్టెంబర్ 21, 25 తేదీల్లోని ఆ జాతీయ మహాసభ అక్కడ జరగబోతా ఉంది. దానికి ముందు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు, మండల శాఖ మహాసభలు అన్నీ కూడా పూర్తి చేసుకొని ఆవైపు వెళ్తాం. దాని మీద విధి విధానాలు రూపొందించడం కోసం ఇక్కడ 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గం జరుగుతూ ఉంది. ఈ జాతీయ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజాతో పాటు మొత్తం కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరవుతున్నారు. దానికి తగిన విధంగా ఈ నగరంలో ఆతిథ్యం ఇస్తున్నాం కాబట్టి నగర ప్రజలు అందరూ సహకరించాలి. పత్రికా మిత్రులు కూడా అది కవరేజ్కి సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత విషయం, నేనేమి దాని మీద వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. కానీ ఆయన దాదాపు ఒక 8 సంవత్సరాల పాటు విశాఖ లేకపోతే ఉత్తరాంధ్రకి బాధ్యులుగా ఆయన వ్యవహరించినటువంటి క్రమంలోని ఇక్కడ అనేక భూదందాలు కానీ ఇవన్నీ కూడా నడిచాయి. దీని మీద గతంలో పురంధేశ్వరి గారు విచారణ జరిపించమని చెప్పని సిజేఐకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖని రాశారు ఆయన చేసిన అక్రమాలు వాటి మీద. ఉదాహరణకి మనం తీసుకుంటే రాడిసన్ బ్లూ మనకు తెలుసు, గతంలో కార్తీక వనం ఉండేది. అక్కడ కార్తీక వనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ప్రైవేటు వాళ్ళకి అభివృద్ధి చేసుకోవడానికి అప్పచెప్తే అప్పుడు పూర్తి కాలేదు. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి అందులో వాటాలు కొట్టేశారన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు రాడిసన్ బ్లూ అని చెప్పని పెద్ద ఎత్తున రిసార్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అలాగే పైన బే పార్కులో కూడా వాటాలు తీసుకున్నారని చెప్పని. ఇప్పుడు ఇదంతా ఒక సంస్కృతి వచ్చేసింది. ఎవరు అధికారంలోకి వస్తే అప్పుడు దాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి వాళ్ళు